సార్ మీరు ఇప్పుడు జనసేన, టీడీపీకి మీరు కొంచెం యాక్టివ్ అవుతుంటాయి ఇప్పుడు. కొంతమంది టీడీపీ నాయకుల్లో అసహనం కనిపిస్తుంది. దానిపై ఏమంటారు? ఏంటేంటి ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎలాగో మీరు కంటెస్ట్ చేసేది సరే నరసాపురం కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, ఇంకో చోట అది మాత్రం కూటమి నుంచే, జనసేన, టీడీపీ అలయన్స్ నుంచే. సో ఈ కూటమి నుంచి ఇప్పుడు మీరు బాగా యాక్టివ్ అవుతున్నారు. హైదరాబాద్ రావడం కానివ్వండి, ఈ మధ్య టీవీ ఇంటర్వ్యూలు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. మీ మీద మీరు చూడలేదమ్మా, నేను 3 సంవత్సరాల నుంచి టీవీలో నేనే ఉంటున్నా. ఈ మధ్య ట్రోల్స్ బాగా పెరిగిపోయాయి మీ మీద పర్టికులర్గా. సో మీరు ఇది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే కొంతమంది పర్టికులర్ విజయవాడ, గుంటూరు ఈ టీడీపీ నాయకుల్లో కాస్త అసహనం ఉంది, ఇన్ఫియారిటీ ఉంది. అది ఎలా అంటే ఏం యాక్టివ్ అవుతున్నాయండి మళ్ళీ అనే ఇది వస్తుంది. అది ఎందుకంటారు? అది ఉందని నేనైతే అనుకోవట్లే. ఉంది సార్, ఉంది. ఎందుకంటే నాకు టీడీపీ నాయకులు అన్ని కేడర్లోనూ టచ్లో ఉంటారు, జనసేన నాయకులు ఉంటారు. కొద్దిమందికి ఎక్కడైనా ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ టీడీపీలో కనుక మీరు యాక్టివ్ అయితే కనుక ఇంకా మీ ఆ సెకండ్ పొజిషన్ మీకే వస్తుందనే ఇదిలో వాళ్ళు. నాకు ఎందుకు ఉంటుందండి సెకండ్ పొజిషన్? నాకు ఎందుకు ఉంటుంది? నాకు 100వ పొజిషన్ కూడా అక్కర్లా. నాకు అవసరం ఏముంది అంటున్నా. అసలు టీడీపీ జనసేనలో మీరు పొజిషన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదా? అసలు నాకు అవసరం ఏంటంటే నేను పొజిషను. అంటే ఒక పార్టీకి మనం విధేయతగా ఉన్నామంటే మనం ఎంతో కొంత అప్పుడు జగన్తో ఉన్నప్పుడు మీరు ఆ కంప్లైంట్ చెప్పడానికి ఆయన ఇవ్వలేదని చెప్పి మీకు బాధ ఆయన దగ్గర, ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి. సో ఆ ఇదనేది ఇక్కడ కోరుకుంటారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీలో. అది కావాలా వద్దా అని నేను అంటున్నా. ఇప్పటికే చాలామంది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళకి నేను కోరుకునేది ప్రజల్లో కోరుకుంటాను తప్ప అభిమానాన్ని ప్రత్యేకంగా ఈ పార్టీలో నాకు అభిమానం ఉండాలి, ఆ పార్టీలో నాకు అభిమానం ఉండాలి అని నేనైతే కోరుకున్నాను. నేను కోరుకునేది ప్రజల్లో నాకు గౌరవం ఉండాలి, ప్రజలకి నేనంటే అభిమానం ఉండాలి అనే కోరుకుంటాను తప్ప పార్టీలో 50 లక్షల మంది సభ్యత్వాలు ఉంటాయి తెలుగుదేశంలో, జనసేనలో 6.5 లక్షల మంది అని నిన్న కళ్యాణ్ గారు చెప్తే విన్నా. సో ఈ 56 లక్షలో ఒకరిని అభిమానించడం కుదరదు. ఓ 10 లక్షలు అభిమానించవచ్చు, లేకపోతే 25 లక్షలు అభిమానించవచ్చు. అందరూ ఎక్కడ అభిమానించరు. సో అభిమానించిన సగం మందిలో కొందరు నీతో మాట్లాడి ఉండొచ్చు, తప్పలేదు. అందరూ ఇష్టం ఉంటారా? ఇష్టం ఉంటారు కదా. మెగా ఫ్యామిలీతో మీకు మంచి అనుభవం ఉంది సార్. పర్టికులర్ పవన్ కళ్యాణ్ గారితో ఇంకా ఉంది. మీరిద్దరూ కలిసినప్పుడు అంటే ఎప్పుడైనా కలిసారా పర్సనల్గా? మీరు ఒక రాజకీయాలు కానివ్వండి, చాలాసార్లు కలిసాం. అంటే అప్పుడు మీకు మధ్య టాపిక్స్ ఎలా ఉంటాయి? లైక్ ఇంకా పర్టికులర్ ఇంకా జగనేనా ఇంకేమైనా ఉంటాయా వేరే టాపిక్స్? జగన్ విల్ బి వన్ ఆఫ్ ద టాపిక్. ఒకటే జగనే టాపిక్ మీకు? నాకు కళ్యాణ్ గారి కన్నా చిరంజీవి గారు నేను బాగా ఎక్కువ స్నేహం. అప్పుడు ప్రజారాజ్యంలో వెళ్దాం అనిపించిందా సార్ మీకు? నేను అసలు రాజకీయాల్లో లేనప్పుడు. అప్పుడు మీరు రాలేదు, ఫస్ట్ బీజేపీకి వచ్చారు. అది ఎప్పుడు 2014లో. అసలు నాకు రాజకీయాలే సంబంధం లేదు. ఓకే 2013లో ఇతనికి ఏదో అన్యాయం జరుగుతుంది, అన్యాయంగా ఇతరులని ఏదో తండ్రి లేని కొడుకుని అన్యాయం చేస్తున్నారని చెప్పి ఏదో రాంగ్ నోషన్లో ఇతనికి మనం సపోర్ట్ చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఏదో ఇతని దగ్గర నుంచి దూరంగా జరిగి అనుకోకుండా ఏదో భారతీయ జనతా పార్టీ ఆఖరి నిమిషంలో సీటు నా బదులు నా అంకులకి ఇవ్వటం. అసలు యాక్చువల్గా రాజకీయాలు నాకు ఇష్టపడి యాక్సిడెంటల్గా రావాల్సి వచ్చారు. 14లో యాక్సిడెంటల్గా వచ్చా. అది 2009లో. అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి గారు నేను ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళం. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాక ముందు నుంచి కదా సడన్గా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు నేను చెప్పిన వాళ్ళకు 2-3 టికెట్లు కూడా ఇచ్చారు చిరంజీవి గారు. కానీ మీరు రాలేదు. మీరు ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు అప్పుడు రాజకీయాలు. లేకపోతే నేను అప్పుడే ఎంపీ అయ్యేవాడిని పీఆర్పీ నుంచి. కాంగ్రెస్ అడిగితే ఇచ్చేవారు కదా అంటే నాకు అప్పుడు. నాకు అందరూ తెలిసిన వాళ్ళే. అసలు నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, కొంచెం కూడా లేదు. సార్ ఈ నిన్న సాగర్ సమస్య, వాటర్ ఇష్యూ, దాన్ని లేదు మా వాటర్ మేము తీసుకుంటున్నామని అటు అంబటి
లేదు మా దగ్గరే వచ్చి హడావుడి చేశారు, జబర్దస్త్ చేశారని చెప్పి జగదీష్ రెడ్డి. సో దాన్ని ఎవరిది ఇది అంటారు సార్ అంటే అసలు దాంట్లో ఏదో కలిపి ఆడిన చిలిపి డ్రామా. అంటే మేము విడిపోయి ఉన్నామనే, లేకపోతే సమస్యలు ఇక అలాగే ఉన్నాయని చెప్పి డ్రామా అంటారా? మేము విడిపోయి ఉన్నాము తెలంగాణ సమస్య కోసం. మేము ఆంధ్ర వాళ్ళతోటి సమస్యలు ఉంటాయి. సో కాబట్టి తెల్లవారుజామున అంత హై డ్రామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? పోలింగ్ రోజున నవ్వుతారు జనం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే తెంగరోళ్ళు, ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు, మళ్ళీ ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు అంటాం. మరి ఏం చేస్తాం, ఆడ వెళ్ళమంటేనే కదా వచ్చేది వీళ్ళు. సో ఇప్పుడు పోలింగ్ రోజు నాడు ఎవరన్నా వస్తారా? పోలింగ్ రోజు నాడా 2 రోజులు ముందు రావచ్చు, 2 రోజుల తర్వాత రావచ్చు. ఇప్పుడు ఇవాళ 30 అయిపోయింది, 1 రావచ్చుగా. 30 తెల్లారుదాన్ని ఎందుకు దిగారు అక్కడ? ఏదో ఓట్లని ప్రభావితం చేయాలి అని ఒకే ఒక దృక్పథంతో ఆడిన పనికిమాలిన డ్రామా. కానీ ప్రజలు హర్ట్ అవుతారు ఇలాంటివి చేసినప్పుడు. అరే నా కొడకల్లారా అని మనసులో మ్యూట్ అన్నమాట. ఆ కొడకల్లారా అసలు మేము మీకు ఎలా కనపడుతున్నారా, తిగ్గరోళ్ళ కనపడుతున్నావా అని అనుకుంటారు కదా. నీటి కోసం పోరాడాం అని చెప్పి అంబటి రాంబాబు వస్తాడు స్క్రీన్ మీదకి. దాన్ని కూడా పురంధరేశ్వరి గారు తప్పుపడుతున్నారు. మన నీటి కోసం మనం పోరాడటం తప్ప. పోలింగ్ రోజు నాడు నేను ఇక్కడికి వచ్చేసి ఎదవస్టెంట్లు కొట్టేసి 4.5 సంవత్సరాలు గోలికాయలు బచ్చాలు వీళ్ళతో కలిసి ఆడుకుని రావాల్సిన సమస్యల గురించి మాట్లాడకుండా ఉన్న ఆస్తులన్నీ ఇక్కడ ఇచ్చేసి ఇవన్నీ చేసి పోలింగ్ రోజునాడు ఇక్కడికి వచ్చి నీటి కోసం ఎవరితోటైనా పోరాడతాంరా అని అంటే మరి పబ్లిక్కి కోపం రాదా? అసలు ఎలా కనపడుతున్నారా మీకని చెప్పి ఒళ్ళు మండిపోదు? ఆ మంట అంతా చూపెడతారు రాబోయే రోజుల్లో. సార్ వైసీపీ సోషల్ మీడియా మీ కుమారుడు వివాహం గురించి కొంచెం అసభ్యంగా మాట్లాడింది సార్. వదిలేవా, సోషల్ మీడియా ఎవడు చూస్తాడు? అసలు వాళ్ళని లైట్ తీసుకుంటారా, వాళ్ళకి ఏమైనా రియాక్షన్ ఇస్తారా మీరు? నేను అసలు ఎలాంటి చూడను. నువ్వు చెప్పేదాకా అసలు నేను దాని గురించి కూడా వినలా. ఎందుకంటే మీ ఫాలోవర్స్ చాలామంది సార్ మీ గురించి పెట్టిన ట్వీట్కి, లేకపోతే మీ గురించి పెట్టిన పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి చాలా కామెంట్స్ పాజిటివ్గా వస్తాయి, మీకు పాజిటివ్గా వస్తాయి. సగం మంది ఏమో వాళ్ళని తిడతారనమాట. అవి మీకు ఎప్పుడు చూపించలేదా ఎవరు? నేను ఎప్పుడు చూడండి. అసలు నేను ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడుకున్నావా, రేపు నువ్వు ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేసావనుకో నేను మళ్ళీ చూడను. నేను రోజు రచ్చబండి ఉంటుంది నాకు. వారానికి 3 రోజులు ఇది TV5 లేకపోతే అగ్రికృష్ణతోటో ఉంటుంది. కనీసం 15-20 నిమిషాలు వారానికి 3 రోజులు ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ నేను చూడను. చాలామంది అంటారు అట్ల కింద కామెంట్స్ ఉంటాయండి చూడండి అని. ఎప్పుడు చూడండి నేను. అంత టైం కూడా ఉండదు అవన్నీ చూడటానికి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? వైసీపీ యువనేత. అతని గురించి నేను 1-2 సార్లు విన్నా. అంతే. యాక్టివ్గా ఉంటాడు కుర్రోడు, అంతా 30-32 ఏళ్ళు వయసు. యాక్టివ్గా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా అతనికి జనం బాగా వస్తారని చెప్పి నేను విన్నాను. అతను ఫోటోలు కూడా అదే టీవీల్లో కూడా 2-3 సార్లు చూసా. అలవోకగా మీ 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 మాటల్లో జగన్ డైలాగ్ వచ్చింది సార్. ఇప్పుడు నేను విన్నాను అని నేను ఎప్పుడు కలవలా అతను. సిద్ధార్థ రెడ్డి అన్న యువకుడిని అతని గురించి నేను విన్నాననే చెప్తున్నాగా. విన్నా తప్ప నేను ఎప్పుడు కలవలా, నాకు పరిచయం లేదు. ఎక్కడికి వెళ్ళినా అతనికంటూ ఫాలో అయ్యే యూత్ ఉన్నారు అంతవరకు తెలుసు. ఎందుకంటే ఒకసారి మా భీమవరం వచ్చాయంట. వచ్చినప్పుడు కూడా 1000 మందో 1500 మందో లేదు. మాకు అసలు ఎంట్రీ లేదుగా 3 ఏళ్ళ నుంచి. అతని 3 ఏళ్ళలోనే వచ్చినట్టున్నాడు. నేను 1 సంవత్సరం యాక్టివ్గా 6 నెలలు యాక్టివ్గానే ఉన్నాను కదా పార్టీలో. అప్పుడు ఆ అబ్బాయి పార్టీలో లేడనుకుంటున్నా నాకు తెలిసినంతవరకు. అప్పుడు నేను అతని పేరు వినలా. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా 1000 మంది ఫాలో అవుతారు, చాలా యాక్టివ్, వైఎస్ఆర్లో యూత్లో చాలా ప్రామినెన్స్ ఉన్న వ్యక్తి అని చెప్పి అతని గురించి నేను విన్నాను తప్ప ఎప్పుడు కలవల. టీవీల్లో 2-3 సార్లు
చూసా క్లిప్పింగ్స్, కుర్రాడు స్మార్ట్గా ఉన్నాడు, బాగున్నాడని అనుకున్నా అంతే. నాకు అంతకుమించి వివరాలు తెలియదు.